సో బేసికల్గా అంటే మీరు బాలీవుడ్లో యాజ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా కార్డ్ ఉంది అని అంటున్నారు. బట్ అంటే లైక్ బాలీవుడ్లో మంచి కొరియోగ్రాఫర్ దగ్గర మీరు వర్క్ చేశారు, అసిస్టెంట్గా కూడా ఉన్నారు. ఒక 8 years ఉండుంటారా? 100% 8 years. సో మరి అక్కడ వదిలేసి ఇక్కడ ఎందుకు వచ్చారు? అంటే అక్కడ నాకు తెలిసి యాజ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చాలా మూవీస్ చేసే ఉంటారు. మేము ఆల్రెడీ ఒక 100 మూవీస్ చేశాను నేను బాలీవుడ్లో. బాలీవుడ్లో 100 మూవీస్ అయితే 100 మూవీస్ 50 షోస్ అలా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా నేను ఆయన దగ్గరనే చేశాను. సో చేసి ఏమైందంటే ఆ నాలెడ్జ్ గెయిన్ అయ్యింది. సో కానీ ఒక 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 ఏం ఉండేది, ఓకే ఇండివిజువల్గా కొరియోగ్రాఫర్ అవ్వాలి పక్క, సరిని వదిలేను కానీ ఇండివిజువల్గా కొరియోగ్రాఫర్ అవ్వాలి అది పక్కా ఉండే. సో ఆ చిన్న ఎయిమ్స్ ఒక చిన్న డిఫరెంట్గా కొరియోగ్రఫీస్ కూడా చేసేవాడిని, ఆల్బమ్స్ అది ఇది చేసేవాడిని. కానీ ఏంటంటే ఒక పాయింట్లో ఓకే టాలీవుడ్లో కూడా మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, బాలీవుడ్లో కూడా ఆపర్చునిటీ ఉన్నాయి. నేను చెప్పాను కదా చిన్నప్పటి నుంచి ఆ టాలీవుడ్ క్రేజ్ ఉండేది. సో ఒక్క పాయింట్లో ఓకే ఇప్పుడు నౌ ఐ హ్యావ్ టు మేక్ అ పార్ట్ అండ్ మేక్ అ గోల్ ఫర్ ఇండివిజువల్ కొరియోగ్రాఫర్. సో సార్కి చెప్పాను, సార్ ఇలా కొరియోగ్రాఫర్ అవ్వాలనుకుంటున్నాను, ఐ నో ఐఎమ్ స్టిల్ లర్నింగ్, కానీ చేసుకుంటా పోతేనే అది వచ్చేస్తుంది. సో హీ ఆల్సో సెడ్ ఓకే నో ప్రాబ్లమ్, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, ఐ విల్ సపోర్ట్ యూ అని అలా చెప్పాడు కూడా. సో వెన్ ఎవర్ హీ నీడ్స్ మీ ఐ ఆల్వేస్ గో ఫర్ హిమ్. సో అలా ఉంటుంది. సో రీసెంట్ టైంలో ఏమైనా సాంగ్స్ ముద్దసర్ గారు చేసిన సాంగ్స్ ఏమైనా చేశారా? ఒక 1 year అయింది మేడం, దానికన్నా ముందు చేశాను కమరియా అవన్నీ సాంగ్స్ ఆయనకు నేను అసిస్టెంట్గా చేశాను. సో మధ్యలో పిలుస్తుంటాడు, సో చిన్నగా అలా వెళ్ళి ఆయన సెట్ దగ్గర వెళ్ళి కూర్చొని చూడడం. అంటే వేరే అసిస్టెంట్స్ వచ్చారు, ఆయన న్యూ అసిస్టెంట్స్ ఆర్ దేర్. న్యూ అసిస్టెంట్స్ సో యాజ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా మీరు ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ప్రొఫెషనల్గా ఫస్ట్ నాకు ఒక 30,000 వచ్చిందండి. ఓకే, ఫర్ విచ్ సాంగ్? హమ్కా పీనియే. సో అదే పేమెంట్ నేను ఇచ్చి నా కార్డు తీసుకున్నాను. అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది, ఆగలేను బేసికలీ. సో బేసికల్గా డాన్స్, సింగింగ్, యాక్టింగ్ ఇండస్ట్రీ అని అంటే ఎంత ఫ్యామిలీలో సపోర్ట్ చేసినా అదొక ప్యాషన్ వరకు, ఒక టైంపాస్ వరకు ఓకే, కానీ బట్ మనం అది లైఫ్ని తీసుకుంటాము, దాని మీదే బ్రతుకుతాము అని అంటే ఏ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చెయ్యరు. ఎంత సపోర్టివ్ ఉన్న పేరెంట్స్ అయినా సరే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలోని అపోజ్ చేస్తూ ఉంటారు. సో వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? అంటే మీరు ఇప్పుడు నాకు చెప్పడం బట్టి ఏం తెలిసిందంటే కొంచెం కష్టపడి బాగా సెట్ అయ్యారు. అంటే ఐ మీన్ టు సే సెట్ అయ్యారంటే అఫ్ కోర్స్ ఓన్ హౌస్ ఉంది అని అంటే చెప్పుకోవచ్చు. సో ఎంతవరకు మీ ఫ్యామిలీ సపోర్ట్ చేశారు వెన్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ద కార్డ్ ఆర్ ఆఫర్స్, ఆపర్చునిటీస్? సో బేసికలీ ఒక డాడీకి ఒక డ్రీమ్ ఉండేది, నన్ను సివిల్ ఇంజనీర్ చేయాలని. సివిల్ ఇంజనీర్? సో నాకు కూడా ఉండే ఓకే చేయాలని. కానీ ఏంటంటే ఆ స్లమ్లో అక్కడ పెరిగి ఒక టాలెంట్ అనేది, ఒక ఆర్టిస్ట్ అనేది వచ్చేస్తుంది. వెన్ యూ స్ట్రగల్ నా యూ లెర్న్ అ లాట్ అండ్ యూ నో కి వాట్ యూ కెన్ డూ అ బెటర్ థింగ్. ఎగ్జాక్ట్లీ. సో వెన్ యూ గ్రో, ఆ టైంలో మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ ఇస్తే మీరు ఆ దాంట్లోకి వెళ్ళిపోతారు అంతే. ఆ సపోర్ట్ ఇవ్వకపోతే మీరు అది వదిలేసి వాళ్ళు ఏం చెప్తారో అది చేస్తారు. కానీ ఇక్కడ ఆ పొజిషన్ కాదు, ఇక్కడ ఆల్రెడీ మనం స్ట్రగుల్ చేస్తున్నాము అండ్ మామ్ డాడ్ కూడా తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు ఓకే హీఈస్ డూయింగ్ సంథింగ్ ఆర్టిస్టిక్, అంటే ఒక ఆర్ట్లో ఉన్నాడు. సో చిన్నప్పటి నుంచి కూడా డాడీకి అదంతా కొంచెం ఇష్టమే. ఓకే, సో స్టిక్ తిప్పడం అదంతా డాడీ చేసేవాడు. సో ఆయన డ్రీమ్ ఉండేది ఓకే సివిల్ ఇంజనీర్ అవుతాడో లేదో, కానీ ఒక మధ్యలో నేను కూడా స్టడీస్ వదిలేసి నేను లేదు డాడీ ఇందులోనే వెళ్తాను, డాన్స్ నాకు. సో అక్కడ కూడా చాలా వాళ్ళు సపోర్ట్ చేశారు. ఓకే చూడు నీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చెయ్యి, నో ఇష్యూస్, ఏం ఫోర్స్ చేయట్లేదు. సో అలాని వాళ్ళు చాలా బ్యాక్ హ్యాండ్ ఇచ్చారు. సో ఇప్పుడు కూడా నేను షోస్కి వెళ్ళేవాడిని కూడా, అక్కడికి వచ్చి నన్ను పికప్ చేసేవాడు. సో అప్పుడు చిన్నప్పుడు ఓకే. సో అంత మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఏమన్నా షూస్ లేకుంటే షూస్ కూడా మనకు అరేంజ్ చేసి, అప్పుడు ఆ స్లమ్లో ఉండి మాకు వీ కుడెంట్ అఫోర్డ్ దట్ థింగ్స్. కానీ మా నాన్న అనేది హీ నెవర్ ఆ ఫీల్ రానియలేండి నాకు. సో దట్ ద బెస్ట్ థింగ్ ఐ హ్యావ్ ఎవర్ హ్యాడ్. అండ్ ఇప్పుడు కూడా నేను ఆయన బాగా చూసుకుంటున్నాను అనిపిస్తుంది నాకు. సో ఆ స్ట్రగల్ వల్ల ఇప్పుడు ఐ వాంట్ టు గివ్ హిమ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో బేసికల్గా మీరు ఇండస్ట్రీలో ఉన్నప్పుడే ముద్దస్సర్ సార్తో కూడా వర్క్ చేస్తున్నప్పుడే ఐ థింక్ సో ఏబిసిడి కానీ
అండ్ డాన్స్ బేస్డ్ ప్రభుదేవ గారు సినిమాలు చేశారు కదా, ఎస్ ఎస్ ఏబిసిడి, ఎనిబడి కెన్ డాన్స్, అండ్ ఇంకొకటి కూడా వచ్చింది గుర్తు రావట్లేదు కరెక్ట్గా, డాన్స్ బేస్డ్ మూవీస్, స్ట్రీట్ డాన్సర్. యా, సో ఈ మూవీస్ అన్నీ జరిగాయి కదా. సో అంటే లైక్ యాజ్ అన్ డాన్సర్స్ అందరినీ, స్ట్రగ్లింగ్ కంటెస్టెంట్స్ అందరినీ తీసుకునేవారు కదా. యూ కాన్, అండ్ మీరు ఎప్పుడు ట్రై చేయలేదా? మూవీస్ ట్రై చేయలేము బేసిక్లీ. అదే ఇయర్లో మా జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఒక పొజిషన్, సార్కి ఒక పొజిషన్ వచ్చేసింది. బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్, పెద్ద పెద్ద మూవీస్ చేస్తున్నాం మేము. డింక చిక్క సాంగ్ కూడా మేమే చేసాం బేసిక్లీ. సో డింక చిక్క సాంగ్, సో ఆ సాంగ్ కూడా చాలా స్టోరీ ఉంది దానికి. సో ఆ సాంగ్ ఫస్ట్ ఇచ్చారు సల్మాన్ సార్, అన్నాడు ఇది ఒక హుక్ స్టెప్ చేసి చూపించండి, ఇది బాగా అయితే మీకు సాంగ్ ఇస్తాం. సో మేము అంటే 2 days అయ్యాక షూటింగ్ ఉంది, 2 days ముందు మాకు సాంగ్ ఇచ్చి పంపించాడు. సో మార్నింగ్ లేచి మేము పార్క్లో వెళ్ళి ఆ హుక్ స్టెప్ క్రియేట్ చేసి, అక్కడి నుంచి సల్మాన్ సార్ ఇంటికి వెళ్ళి సార్ ఇలా ప్రిపేర్ చేసామని ఒక 2-3 హుక్ స్టెప్ చేసి, ఓ ఇది బాగుంది, సాంగ్ మీరే చేయండి, అలా ఆ స్టేట్. సల్మాన్ సార్ తో మీరు మాటలు చాలా క్లోజ్ అండి. సో మీకు ఆయన ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి టిల్ ద డేట్? సో ఒక చాలా బ్యూటిఫుల్ మెమరీ ఉంది, అది చాలా బ్యూటిఫుల్ మెమరీ. అంటే నా లైఫ్లో ఎప్పుడు అది ఉంటుంది. సో సార్ బిజీ ఉండే వేరే మూవీస్కి. సో బిజీ ఉంటే సార్కి ఫోన్ చేశారు, ఒక కొరియోగ్రఫీ చిన్నది చేయాలి, కెన్ యూ కమ్ అంటే, సార్ నేను ఆల్రెడీ షూటింగ్ చేస్తున్నాను, గోవింద్ ఫ్రీ ఉన్నాడు, నేను పంపిస్తాను సార్, మీకు ఏమైనా హెల్ప్ అవుతే చూడండి అంటే, ఓకే గోవింద్ పిలిచేయండి నేను. సో ఆ ట్రస్ట్ ఉండేది, ఆ ట్రస్ట్ ఉంటుంది అంతా. ఇప్పుడు కూడా చాలా క్లోజ్. నాకు కూర్చోబెట్టి అంటే ఫుడ్ అనేది అంతా చాలా కూర్చోబెట్టి, ఇండియాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో ఈయన చాలా క్లోజ్ గా ఉంటారు. ఓకే డన్, చెప్పండి. సో అక్కడికి నేను ఓకే, నాకు కాల్ వచ్చింది, సల్మాన్ సార్ పిలుస్తున్నాడు, మేనేజర్ ఫోన్ చేసి సార్ పిలుస్తున్నాడు, వర్క్ ఉందని. సో సార్ పిలుస్తున్నాడు అంటే ఏదైనా వర్క్ వదిలేసి నేను వెళ్ళిపోయేవాడిని. సో వదిలేసాను, నేను మధ్యలో ఒక షూటో ఏదో చేస్తున్నాను, వదిలేసి వెళ్ళిపోయాను, బైక్ తీసుకొని వెళ్ళిపోయాను డైరెక్ట్లీ బ్యాండ్రా గెలాక్సీ వెళ్ళిపోయి దెన్ ఐ వెంట్ ఇన్సైడ్ అండ్ ఇన్సైడ్, సార్ హలో సార్ అని ఒక సాంగ్ ప్లే చేసి, ఈ బిట్ కంపోజ్ చేయాలి మనం, ఓకేనా అని నిలబడ్డాడు ఇలా. ఓకే సార్ చేద్దామని నేను ఇలా జీన్స్లో వెళ్ళిపోయాను, వర్క్లో ఉండి వెళ్ళిపోయాను, ట్రాక్ సూట్ కూడా లేదు అలా రిహర్సల్స్ కోసం. సో నో ప్రాబ్లం సార్ నేను చేస్తానని, ఓకే కంపోజ్ అని స్టార్ట్ చేసాం. సో అది ఆ సాంగ్ రాలేదు అసలుకి. పర్లేదు చెప్పండి, మేము వేసుకుంటాం ఎక్స్క్లూజివ్గా. అంటే ఒక మరాఠీ సాంగ్ ఉండే అది. సో ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆ మూవీకి. సో వేరే కొరియోగ్రాఫర్ కూడా ఉన్నాడు దానికి. ఆయన అలా ఉంటది కదా కొంచెం మన కొరియోగ్రాఫర్స్ తో చేపియడం అని. సో ఆ మ్యూజిక్ బీట్ పెట్టి ఈ దానికి కంపోజ్ చేయి, ఇలానే అంటే మిలియన్స్ ఫ్యాన్స్, ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు, అలా స్టార్ నిలబడి కంపోజ్ చేయి అంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది. నాకు మైండ్ వర్క్ చేయట్లేదు అక్కడ. సార్ ఓకే సార్. సో ఆ కాన్ఫిడెన్స్, ఒక డాన్స్ మనకు వస్తుంది, ఆ కొరియోగ్రఫీ వస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ ఉండే, ఓకే చేస్తాను సార్. సో ఒక 3 hours అంటే 9 o'clock నైట్ పిలిచాడు. సో వర్షం పడుతుంది చాలా, అండ్ వచ్చి స్టార్ట్ చేసాం. 3 o'clock నేను ఫ్లోర్లోనే చేస్తున్నాను, మొత్తం ఇలా వర్షం ఇలా నానిపోయాను మొత్తం స్వెట్లో. సో టైర్డ్ అయిపోయి నా ప్యాంట్ అనేది టైర్ అయిపోయింది. లాస్ట్ ఒక బిట్ చేస్తుంటూ టైర్ అయింది. అండ్ హీ వాజ్ ఆల్సో ట్రయింగ్ దట్ మూవ్స్, ఆయన కూడా ట్రై చేస్తున్నాడు. ఓకే, సో ఆ మూమెంట్ ఒక దాంట్లో పెట్టాడు ఆయన. చెప్పండి ఏ పాటలో పెట్టారో, మీరు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? పర్లేదు, అది వేరే కొరియోగ్రాఫర్ ఉన్నాడు, చెప్పండి పర్లేదు. మరాఠీ సాంగ్ అది. ఓకే నేను ఇది ఆయన చెప్పాలనుకోండి, ఇంత స్టోరీ చెప్పాక కూడా చెప్పకపోతే ఎలా గోవింద్? సో ఒక మూమెంట్ ఇలా కిందికి వెళ్ళి పైకి రావాలి, యూకర్కి అని సాంగ్ ఉంది అందులో. సో ఆ కిందికి వెళ్ళి ఇలా పైకి రావాలని, సో అది ప్రాక్టీస్ 3 hours చేసాం. సో ఆయన కూడా చేశాడు, నాతో కూడా చేపించాడు. సో అందులో ప్యాంట్ టైర్ అయింది. సో అది మూమెంట్ లాక్ అయిపోయింది. ఓకే ఇది చేద్దాం మనమని పక్కా. ఆ సాంగ్లో కాకుండా వేరే సాంగ్లో ఆ మూమెంట్ పెట్టేశారు. కానీ అప్పుడు ఆ ప్యాంట్ టైర్ అయింది. నేను సార్ ప్యాంట్ అంటే ఓకే నో ప్రాబ్లం, రిలాక్స్, వాటర్ ఇచ్చాడు, కూర్చోబెట్టాడు, ఫుడ్ తినిపెట్టాడు. ఇన్సైడ్ వెళ్ళి ఆయన రూమ్లోకి వెళ్ళి ఇంత మూట లైక్ ఆ క్లోత్స్ ఆఫ్ ర్యాక్ ఇలా తీసుకొచ్చాడు, ప్యాక్డ్, ఫ్రెష్ ప్యాక్డ్. అండ్ హీస్ క్లోత్స్ అంటే ఆయనకి బ్రాండింగ్స్ అలా వస్తుంటాయి కదా, బీయింగ్ హ్యూమన్వి. సో ఆయనది బ్రాండ్. సో ఇన్ని క్లోత్స్ తీసుకొచ్చి ఇలా పెట్టాడు. సార్ క్యా ఏ నెక్స్ట్ టైం से ऐसा सब पैंट मत पहनना, नेक्स्ट टाइम से ऐसा पैंट मत पहनना,
ఏ తెరే లియే గిఫ్ట్. ఈయన మొత్తం మీకు ఇచ్చారా? మొత్తం గిఫ్ట్స్ నాకు ఇచ్చాడు, మొత్తం క్లోత్స్ క్లోత్స్ నాకు ఇచ్చాడు. సో నాకు ఇలా అంటే వచ్చేస్తున్నాయి, అంటే ఏమన్నాడంటే యు వర్క్ రియల్లీ హార్డ్, అందుకే ఇది నీకోసం అని ఇచ్చాడు. గ్రేట్. సో బేసికల్గా నేను ఎప్పుడో విన్నాను సల్మాన్ ఖాన్ గారు, అంటే ఐ మీన్ టు సే, అది మరి అది ఎంతవరకు నిజమో కాదో తెలీదు, ఇప్పుడు మీరు చెప్పాక అది నిజం అనిపిస్తుంది. ఎవరికో ఆయన బైక్ బాగా నచ్చింది అని అంటే ఇచ్చేస్తారు, ఆన్ ద స్పాట్ బైక్ కీస్ ఇచ్చేస్తారు. ఇచ్చేస్తారంట. అలా నాకు ఆఫర్ చేశారు, చాలా చాలా మాటలు ఆఫర్ చేశారు. మేము అక్కడ షోస్ చేయడానికి వెళ్తే, సో డూకటి ఆయన ఫేవరెట్ డూకటి అవన్నీ. సో ఓకే సార్ వెళ్తున్నాను ఇంటికి. ఎలా వెళ్తావు? సార్ వెళ్తాను సార్ క్యాబ్. లేదు నా బైక్ ఉంది తీసుకెళ్ళి, ఇలా అని కీజ్ ఇచ్చేసేవాడు. లే పెట్టుకో అని. సో మనం తీసుకోము, కానీ ఆ ఫీలింగ్తో ఇచ్చేవాడు. సో హీ నెవర్ థింక్, ఒక్క మాట కూడా అలా ఆలోచించాడు, ఓకే ఇది నాదా అది. సో హీ ఆల్వేస్ ఓపెన్ హార్టెడ్, అంటే ఏం అది అలా చేసేస్తాడు. బేసికల్గా